హాయ్ ఫ్రెండ్స్, విద్యుత్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. మొత్తం 2939 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ని విడుదల చేయనున్నారు. ఇందులో 2438 జూనియర్ లైన్మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే 477 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్. తరువాత 24 జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే మిగతా అర్హతలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి తర్వాత వచ్చే ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే నేను ఇలాంటి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇక్కడ జూనియర్ లైన్మెన్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకేమో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకి సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో 3 లేదా 4 రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణ SPDCL నుండి విడుదల కానుంది. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థులు కూడా అర్హులే. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వార్త ఈరోజు ఈనాడు పేపర్ కనుక చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. 3-4 రోజుల్లో విద్యుత్ ఉద్యోగాల ప్రకటన అనే హెడ్డింగ్తో మనం న్యూస్ని చూడొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ SPDCLలో ఉద్యోగాల భర్తీ ప్రకటనను 3 లేదా 4 రోజుల్లో విడుదల చేస్తామని సంస్థ CMD రఘుమారెడ్డి ఈనాడుకు చెప్పారు. ఈ నెల 10న సంస్థ వెబ్సైట్లో వివరాలు పెడతారని గతంలో ప్రకటించారు. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లుగా ఆయన తెలిపారు. ఉద్యోగాల సర్వీసు నిబంధనలకు సంబంధించి TSPSCని కొన్ని వివరాలు అడిగామని, అక్కడి నుంచి సమాధానం రాగానే ప్రకటన జారీ చేస్తామని ఆయన వివరించారు. జూనియర్ లైన్మెన్ 2438, జూనియర్ అసిస్టెంట్ 477, జూనియర్ పర్సనల్ అధికారి 24 పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.